హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ పప్పు చేసుకునే రెసిపీ అయితే చూపిస్తున్నానండి. రేపు అయితే బాగా రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసుకొని మీరు కూడా తిని ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. మైదా తీసుకొని కొంచెం సాల్టు, కొంచెం బటరు, కొంచెం తినే సోడా వేసి బాగా పెద్దగా కలుపుకోవాలండి. బాగా పిసకాలి. దీన్ని పిసికిన తర్వాత ఇట్లా ఈ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్న కోసేసి సన్నగా, ఇట్లా పొడుగు కోసినా బాగానే ఉంటుంది, చిన్న కోసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే పొడుగుగా కోసాను. తర్వాతనేమో కొంచెం బటర్ వేసి కొంచెం మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం బటర్ వేసి కొంచెం లిక్విడ్లా కలుపుకోవాలండి. కలుపుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి మనం రెసిపీ అనేది చేసుకుంటున్నాం కదా, దానికి సంబంధించింది ఇది. ఉల్లిపాయలు కోసి కట్ చేసుకున్నాం కదా, అవి వేసి బాగా వేపుకోవాలి. 3 పచ్చిమిర్చి వేయాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్, కొత్తిమీర బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసినండి. కర్రీకి బాగుంటుంది టేస్ట్. ఇలా అయిన తర్వాత గరం మసాలా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే కారపొడి వేయలేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదండి కారపొడి. మీకు నచ్చితే కనుక మీరు వేసుకోండి. ధనియాల పౌడరు, గరం మసాలాతోనే బాగుండే టేస్ట్ అది. ఒక 5 తీసుకొని మన చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. మరీ పలసగా కాదు, మరీ మందంగా కాదు, మీడియంగా ఇలా చేసుకోవాలి. 5 అలానే రెడీ చేసుకొని ఒకటి మీద ఒకటి వేసి మెల్లగా చపాతీకి కోళ్ళతోని ఫ్రై చేయాలండి. ఇందాక మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా బటర్ వేసి మైదా పిండిని, దాని మీద కొంచెం ఇట్లా లేయర్ లాగా పోసుకోవాలి. నేను కూడా ఫస్టే చేశానండి. కొంచెం అయితే నాకు ఎందుకో అది కరెక్ట్గా షేప్ రాలేదనిపించింది. తింటే మాత్రం సేమ్ టేస్ట్ అయితే బాగుందండి. దాని గురించి అయితే మీరు కామెంట్స్ పెట్టొద్దు ఒకవేళ చూస్తే కనుక, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, బాగా వచ్చింది. ఎక్కువ ప్రాసెస్ ఏమైతే పట్టదండి, మన ఇంట్లో ఉన్న ఐటెంతోనే. అలా చపాతీతో మనం ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇట్లా 4 కటింగ్ చేసుకోవాలి. 4 ఇట్లా వేసి కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, దాని మీద వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్తోనే చేశానండి. వస్తాయో రావో మళ్ళీ బాగోకపోతే పడేయడం అవుతుందని 3 ఎగ్స్తోనే చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. ఇది పిండిలో కొంచెం ఏదో చాలాసేపు పక్కన పెట్టట్లోనేమో కొంచెం మెత్తగా అయ్యి ఆ షేప్ అయితే రాలేదండి, పొరల కింద రాలేదు. చాలాసేపు కష్టపడి తీసావి. లాస్ట్కి అయితే ఓకే అనిపించింది. అయితే షేప్ అయితే కొంచెం కరెక్ట్ రాలేదేమో అని అనిపించింది, కానీ మా పిల్లలు అయితే బాగుంది మమ్మీ, టేస్ట్ అంతా బాగుంది, సేమ్ అట్లానే ఉంది అని చెప్పారు. మనకు ఓవెన్ లేకుండానే నూనెలో ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే చేశాను, చాలా బాగా వచ్చాయి. మీకు కనుక నచ్చినట్టుంటే మీరు కూడా ఒకసారి చేసుకొని నా కామెంట్స్లో చెప్పండి. నేను అనుకున్నాను అమ్మో ఎంత టైం పడుతుందో ఏందో అనుకున్నా, కానీ కొంచెం తొందరనే అయిపోయింది. బాగానే వచ్చింది, మంచిగానే ఉంది. తింటుంటే అయితే టేస్ట్ అయితే ఫుల్గా ఉంది. టమాటా కెచప్ వేసుకొని చేసుకున్నాను. మీకు కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.